ఏపీలో వైసీపీకి బ్యాడ్ టైం నడుస్తుంది. అయినా సరే వైసీపీ అధినేత జగన్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటున్నారు. దీంతో పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటో అర్థం కావడం లేదు. ఓటమి తర్వాత కూడా జగన్ తీరులో మార్పులు రావడం లేదని కొంతమంది నాయకులు ఆయనపై గురుగా ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ ఉంది. ఇప్పుడు అధినేతపై కోపాన్ని డైరెక్ట్ గా చూపించలేని చాలా మంది పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఉంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం కూటమి వైపు చూస్తున్నారు. వైసీపీలోని అత్యంత కీలకమైన నేతలు కూటమి పార్టీలను సంప్రదిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి జగన్ బంధువు కూడా దూరం అయిపోయారు. ఆయన జనసేనలో చేరుతున్నారు. సామినేని ఉదయభాను కూడా చేరిక విషయం ప్రకటించారు. వీరు హఠాత్తుగా చేరలేదు. వీరి చేరికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే బయటపడ్డారు. ఇంకా చాలా మంది దరఖాస్తులు కూటమి పార్టీల వద్ద ఉన్నారని అంటున్నారు. కానీ కూటమి పార్టీలు తమ పార్టీలోకి వచ్చే వారందరినీ తీసుకోవాలని అనుకోవడం లేదు. 3 పార్టీలకు ఇబ్బందికరం కాకుండా వైసీపీని బలహీనం చేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా వైసీపీ మొత్తం బాలినేని మీదనే ఆధారపడి ఉంది. ఆయన పోతే ఇక బలమైన నాయకుడే ఉండరు. ఈ కోణంలో వెంటనే ఆయన దరఖాస్తుకు ఆమోదం లభించింది. సామినేని ఉదయభానుకు కూడా అలాగే గ్రీన్ సిగ్నల్ లభించింది. టీడీపీ నేతల్ని బూతులు తిడితే మంత్రి పదవి వస్తుందని ఆయనకు పోటీ పెట్టినప్పుడు కూడా పౌరుషంగా మాట్లాడలేకపోయారు ఉదయభాను. ఈ కారణంగానే వైసీపీలో అన్యాయం జరిగింది. పవన్ పై అతిగా స్పందించకపోవడంతో ఇప్పుడు జనసేనలోకి ఎంట్రీ వచ్చింది. కానీ ఇంకా చాలా మంది నేతలు దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని చెబుతున్నారు. చేరికలకు వచ్చే వారిలో కేసుల నుంచి బయటపడటానికి కొందరు, ఆర్థిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి కొందరు, అలాగే కోవాటులుగా కూడా కొందరు వచ్చే అవకాశాలు ఉంది. అందుకే 3 పార్టీలోని 5 నేతల కమిటీ అన్ని విషయాలను కులంకుశగా పరిశీలించి తర్వాతనే నేతల చేరికలను గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. విడుదల రజని ఫలితాలు వచ్చినప్పటి నుంచి అయితే బీజేపీ లేకపోతే జనసేన అన్నట్లుగా ప్రయత్నిస్తున్నారు. ఆమెపై చిలకలూరిపేటలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. విచారణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇలాంటి నేతలు ఓ 20 మంది వరకు ఉంటారని, పరిస్థితుల్ని బట్టి కొంతమందికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని చెప్తున్నారు. మొత్తానికి చేరికల విషయంలోనూ 3 పార్టీల అంగీకారం మేరకే ముందుకెళ్లడంతో కూటమి కొత్త ట్రెండ్ సెట్ చేసిందని పలువురు రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజుల్లో కూటమి పార్టీలో చేరబోయే లక్కీ లీడర్స్ ఎవరో.